హలో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చి మెంబర్ అనేది అనాలిసిస్ చేసినప్పుడు కొన్ని వార్నింగ్స్ అని వచ్చినాయి. ఆ వార్నింగ్స్ ఏంటంటే ఒకసారి చూపిస్తాను, చూడండి. వార్నింగ్ మెంబర్స్ 10 and 19 ఆర్ బిట్వీన్ ది సేమ్ జాయింట్. అంటే 10 అనేది 96 అనేది రెండు మెంబర్స్ ఉన్నాయి, అది ఓవర్ ల్యాప్ అయిపోయినాయి అని దీని మీనింగ్. వార్నింగ్, ద మెంబర్స్ 10 and 96 ఆర్ బిట్వీన్ ది సేమ్ జాయింట్. అంటే రెండు మెంబర్స్ అనేది ఒకే జాయింట్ల మీద ఉన్నాయి, అంటే పక్క ఒకే ప్లేస్ రెండు మెంబర్స్ అనేది ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. 10 and 96 అన్నారు కదా. ఇప్పుడు 10 అనేది క్లిక్ చేస్తాను నేను ఇక్కడ. ఇవన్నీ మెంబర్ది, బీమ్స్ అంటే మెంబర్స్ అని క్లిక్ చేశాను. అదిగోండి 10 అంటే ఈ మెంబర్ వచ్చింది చూసారా. మళ్ళీ చూడండి కరెక్ట్గా షార్ప్ ఇక్కడే వచ్చింది. మళ్ళీ 96 అనేది క్లిక్ చేస్తాను నేను. 96 మెంబర్ దగ్గరికి వెళ్ళాను, చూడండి సరే సేమ్ అక్కడే ఉంది, రెండు మెంబర్స్ ఉన్నాయి. అలాగే మిగతా ఈ రెండు ఉన్నాయి చూడ, 148 189, అది కూడా చెక్ చేద్దాం. 148 కింద మెంబర్ అది. 148 189 189 చూసారా. క్లిక్ చేస్తాను, చూసారా ఇక్కడికి వచ్చినాయి. అక్కడ రెండు మెంబర్స్ ఉన్నాయట్టు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇటు సైడ్ మెంబర్స్ ఉన్నాయి, ఇటు సైడ్ కూడా మెంబర్స్ ఉన్నాయి. అవన్నీ పోవాలనుకోండి, మనం ఇటు సైడ్ ఉన్నాయి కదా 10 48 97 149 150 12 192 13 36 159 153 ఇటు సైడ్ ఉన్నాయన్నీ తీసేయాలి. అవన్నీ ఒక పేపర్ మీద రాసుకోవాలి మనం, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 4-5 తీద్దాం, రిమూవ్ చేద్దాం, సరేనా. చేద్దాం సార్, ఒక్కసారి నేను రాసేసుకుంటాను, ఒకేసారి అన్నీ తీసేయచ్చు. 10 148 97 149 150 12 192 13 36 159 153 37 38 154 39 155 163 40 63 164 40 63 164 165 64 65 166 66 167 175 45 68 183 69 184 92 185 186 93 ఇంకా 72 187. సరే ఇన్ని మెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మెంబర్స్ అనేది మనం రిమూవ్ చేద్దాం. ఒకసారి ఇక్కడ మెంబర్స్ ఉన్నాయి కదా, అన్నీ సెలెక్ట్ చేద్దాం. 72 డిలీట్ ఆప్షన్ ఇది క్లోజ్ చేస్తే డిలీట్ అయితే లేదా అవ్వదు. మళ్ళీ ఇది క్లోజ్ చేస్తాం. 72 డిలీట్ ఆప్షన్ వచ్చేసి 72 డిలీట్ అయిపోయింది. డూ యూ హ్యావ్ మే చేంజ్ టు స్ట్రక్చర్ results, the post processing result will not long be available. Do you want to delete all the results file? No. కొడితే చాలు, ఓకేనా. 187 delete, ఓకే. 184 delete, ఓకే. 92 చూసారా డిలీట్ అవుతే ఇక్కడ మెంబర్ అనేది ఉంటుంది. 2 మెంబర్స్ ఉన్నాయి కాబట్టి 185 డిలీట్, ఓకే. ఇంకా 186 కూడా డిలీట్ చేయాలి, డిలీట్, ఓకే. 93 ఓకే. 10
10 ఓకే 148 ఓకే 148 97 కంట్రోల్ బట్టి 97 ఇంకా మనకు 149 ఇది క్లిక్ చేయండి 150 కూడా క్లిక్ చేయండి ఇంకా 12 పైకి పోయి 12 కూడా క్లిక్ చేయండి ఇంకా 192 అది కూడా క్లిక్ చేయండి 13 క్లిక్ చేయండి ఇంకా 36 అలా అన్ని క్లిక్ చేసిన తర్వాత ఒకేసారి డిలీట్ ఆప్షన్ నొక్కారనుకోండి అది డిలీట్ అయిపోయింది 156 159 ఇక్కడ ఉంది 153 ఇది ఓకే 37 ఓకే 38 ఓకే తర్వాత 155 కూడా ఉందాం 154 39 155 తర్వాత 163 40 తర్వాత 63 ఇందాక 41 క్లిక్ చేసాం కదా అది రిమూవ్ చేస్తాను 164 165 దాని తర్వాత 64 కూడా 65 ఇంకా 166 ఓకే 166 ఇంకా 66 కూడా ఉంది అంత 175 45 68 183 167 69 లాస్ట్ 69 ఇంకొకసారి 167 కూడా పెట్టాను లేదు ఒకసారి చూసి డిలీట్ చేసేద్దాం 167 ఓకే పెట్టేశాను ఇప్పుడు డిలీట్ ఆప్షన్ నొక్కి 29 బీమ్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత ఓకే నొక్కితే బీమ్స్ అనేది డిలీట్ అయిపోయినాయి ఇప్పుడు రన్ అనాలిసిస్ చేద్దాం రన్ అనాలిసిస్ సేవ్ ఎస్ అవుట్పుట్ డన్ చూసారా ఇక్కడ ఉన్నాయన్నీ పోయినాయి ఓన్లీ ఇది ఒక్కటే ఉంది వార్నింగ్ ఏమైనా ఉంది జాయింట్ నెంబర్ 5 నాట్ కనెక్టెడ్ if part of control depending this structure is disjointed and ignore జాయింట్ నెంబర్ 5 జాయింట్ అనేది చూసుకోవాలి మనం ఇప్పుడు జాయింట్ చూద్దాం జాయింట్ నెంబర్ 5 ఇప్పుడు ప్రాపర్టీస్ వెళ్ళి జాయింట్ నెంబర్ ఎలా జామెట్రీకి వెళ్ళి జాయింట్ నెంబర్ 5 జాయింట్ నెంబర్ 5 ఆ 5 కదగండి ఈ కింద ఒక పాయింట్ అనేది ఎక్స్ట్రా పెట్టాను చూసారా ఏమి జాయిన్ చేయలేదు దాన్ని డిలీట్ చేసామంటుంది ఓకే డిలీట్ చేద్దాం డిలీట్ 0 ఎస్ ఓకే చేస్తాను మళ్ళీ ఒకసారి అనాలిసిస్ చేద్దాం అదే ఉంది ఏమంది చూద్దాం వార్నింగ్ జాయింట్ నెంబర్ 5 ఇన్ ద సెంటర్ ఒక పాయింట్ కనపడింది కదా నాట్ కనెక్టెడ్ అది సింగిల్ గా ఉంది కాబట్టి దేనికి కనెక్ట్ అవ్వలేదు బీమ్ కి ఓకే ఇఫ్ పార్ట్ ఆఫ్ కంట్రోల్ డిపెండెంట్ అంది
కంట్రోల్లో లేదు, డిపెండెంట్లో కూడా లేదు. దానికోసం రిమూవ్ చేసేయండి అంటుంది. ది స్ట్రక్చర్ విల్ బి డిస్జాయింటెడ్ అండ్ ఇగ్నోర్ ఇఫ్ ఉంచితే ఉంచేయండి, లేదా ఇగ్నోర్ చేసేయండి, లేదా డిలీట్ చేసేయండి అని చెప్పింది. మనం డిలీట్ చేస్తాం కాబట్టి ఇంకొకసారి అనాలిసిస్ చేద్దాం. అనాలిసిస్ చేస్తున్నా. ఇంకా ఇంకో వార్నింగ్ ఉంది. అదేం వార్నింగ్ చూద్దాం ఒక్కసారి. వార్నింగ్ వాల్యూ FYLD ఫర్ ఎ మెంబర్ 9 డస్ నాట్ సీమ్ టు రైట్ అంటుంది. అది ఏం పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇందాక చూసినవి అన్నీ సాటిస్ఫై అయినట్టు, ఓకేనా. ద మెంబర్ ఆప్టిమైజ్ ఓకే అవుట్, అంతే. మనం ఇప్పుడు ఇందాక 2 మెంబర్స్ ఉన్నాయి కదా, అవన్నీ రిమూవ్ అయిపోయినాయి ఆ ఎర్రర్కి. ఈ ఏరియాలో 2 నెంబర్స్ ఉన్నాయి కదా, 1048 అనేది ఓవర్లాప్ అయిపోయి అవన్నీ రిమూవ్ అయిపోతాయి. ఆ ఎర్రర్ అనేది రిమూవ్ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో.